విద్యా దృక్పథాలు థర్డ్ చాప్టర్ 3.3 విద్యా అర్థశాస్త్రము ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆల్రెడీ 15 బిట్స్ నేర్చుకున్నాం ఇంతకుముందు వీడియోలో. స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ లేని వాళ్ళు రాసుకోండి. 16th వన్, ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమంను అధికారికంగా ప్రారంభించినటువంటి మొదటి దేశం చైనా. సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం 2009. దీన్ దయాల్ టీచర్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజబిలిటీస్ సంస్థ ఎచ్చట కలదు, న్యూఢిల్లీ. 19th బిట్, భారతదేశంలో వికలాంగులకు సంబంధించిన చట్టం పీడబ్ల్యూడి యాక్ట్. జీవన నైపుణ్యాలలో భాగంగా ఈ క్రింది వానిలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించినది. ఇక్కడ సంబంధించినది ఇచ్చారా, సంబంధించినది ఇచ్చారా చూసుకోవాలి. ఈ బిట్లో సంబంధించినది ఇచ్చారు, సంభాషణ నైపుణ్యం. మిగిలిన 3 సంబంధించినవి. 21st బిట్, క్షయవ్యాధి దీని ద్వారా వ్యాప్తి చెందుతుంది, కలుషితమైన గాలి. 22nd, వివిధ స్థాయిలలో నిర్వహించబడు కళా ఉత్సవ్ పోటీలలో క్రింది వానిలో ఒకటి నిర్వహించబడనిది అడిగారు. ఆటలు అనేవి నిర్వహించబడవు. సంగీతం, చిత్రలేఖనం, నృత్యం అనేవి నిర్వహించబడతాయి. చిత్రలేఖనం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది చూసుకోండి. 23rd, ప్రపంచీకరణ వలన కలిగే ప్రయోజనాలలో ఒకటి, చాలామందికి ఉన్నత విద్య అనేది అందుబాటులోకి వచ్చింది. ప్రపంచీకరణ వలన ప్రయోజనాలలో ఒకటి, చాలామందికి ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. 24th వన్, క్రింది వానిలో ఒకటి సామాజిక నైపుణ్యము, సహానుభూతి. 25th వన్, 26th బిట్, ఆధునిక పాఠ్యాంశాలన్నిటిలోనూ వ్యాయామ విద్యను నిత్య పాఠ్యాంశంగా చేర్చాలని పేర్కొన్న కమిషన్ కొఠారి కమిషన్. డబ్బు అనేది ఏ రకమైన పునర్బలనం, గౌణ పునర్బలనం. 28th వన్, ప్రతిభావంతులను సాధారణ తరగతిలోనే అదనపు విద్యా అనుభవాలు కల్పించడాన్ని ఏమంటారు? ప్రతిభావంతులకు సాధారణ తరగతిలోనే అదనపు విద్యా అనుభవాలను కల్పించడాన్ని సుసంపన్నత అంటారు. విద్యార్థి కీలక విషయాన్ని అందిస్తూ భౌతికంగా మార్గదర్శకత్వం అందించడాన్ని సాంకేతికరణం అంటారు. కండరాల చాచే అసంకల్పిత ప్రతీకార చర్య యొక్క లక్షణం వచ్చేసరికి స్పాస్టిసిటీ. 31st బిట్, నెక్స్ట్ పేజ్. ఆక్సియాలజీ దీని గురించి అధ్యయనం. ఆక్సియాలజీ అనగా విలువల గురించి అధ్యయనం. తాను పనిచేసే పని ద్వారా ఆత్మసంతృప్తి పొందగలగడం అనేది ఏ విలువ? అంతర్గత విలువ. ఎన్సీఈఆర్టీ జనాభా విద్య పాఠ్య ప్రణాళికను రూపకల్పన చేసిన సంవత్సరం 1971. విద్యలో సమాన అవకాశాల కల్పనకు కొఠారి కమిషన్ సూచించిన అంశం విద్య సదుపాయాల కల్పన విషయంలో సమానత్వం పాటించాలి. నెక్స్ట్ బిట్, జాతీయ జనాభా విధానంను ప్రకటించిన సంవత్సరం 2000. స్కూల్ హెల్త్ అండ్ వెల్త్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన సంవత్సరం 2020. టర్నరీ సిండ్రోమ్ ఏ వైకల్యానికి దారితీస్తుంది? చలనాత్మక వైకల్యం. 38th బిట్, పర్యావరణ పరిరక్షణ కోసం తివారీ కమిటీ ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం 1980. పర్యావరణ పరిరక్షణ చట్టం చేయబడినటువంటి సంవత్సరం 1986. జనాభా పరంగా భారతదేశంలో గొప్ప విభాజక సంవత్సరం 1951. జాతీయ జనాభా విధానం 2000 ప్రకారం స్థిరీకరణ ఎప్పటిలోగా జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? 2045, 2045వ సంవత్సరానికి. జాతీయ అక్షరాస్యత దళాన్ని ప్రారంభించిన సంవత్సరం 1988. క్రింది వానిలో ఆలోచన నైపుణ్యం కానిది, ఇక్కడ కానిది అని ఇచ్చారు, సహానుభూతి. నెక్స్ట్ పేజ్ 44th బిట్, ఇండియాలో ఎయిడ్స్ నియంత్రణకు ఆర్థిక సహాయం చేస్తున్న సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మిత వినికిడి లోపస్థాయి 41 decibels to 55 decibels. 46
అండ్రగాగి అనే అభ్యసన విధానము ఈ దశ వారికి చెందినది. ఇక్కడ చెందినది అని అడిగారు వయోజనులకు. సుస్థిరాభివృద్ధి గురించి తెలిపిన బ్రూట్ల్యాండ్ కమిషన్ ఏ సంవత్సరంలో నివేదిక సమర్పించింది? 1987. పర్యావరణ పరిరక్షణను మౌలిక విలువగా భావించి పాఠ్య ప్రణాళికలో చేర్చాలని సిఫార్సు చేసింది NEP 2020. నెక్స్ట్ 49. విద్యపై మనం చేసేది పెట్టుబడి కాదు, అది మనం చేసే ఖర్చుగా భావించాలి అని పేర్కొన్నది మార్షల్. 50th బిట్. జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ప్రారంభించబడినటువంటి సంవత్సరం 1978. ఇక్కడికి 50 బిట్స్ కంప్లీట్ అయినాయి. ఫస్ట్ వీడియోలో 15 ఉన్నాయి, 15. ఇప్పుడు సెకండ్ వీడియోలో 16th బిట్ నుంచి 50th బిట్ వరకు ఉంది చూడండి పార్ట్ 2లో. ఇక్కడ 25th బిట్ ఉంది. 25th బిట్ మిస్ అయ్యింది చూడండి. జనాభా స్థిరీకరణ నిధిని ప్రారంభించిన సంవత్సరం 2003. చాప్టర్ 3.3 కంప్లీట్ అయింది. విద్య అర్థశాస్త్రము, ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంపల్సరీ దీని నుంచి బిట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ ప్రిపేర్ అవ్వండి. 2004 తెలంగాణ DSCలో దీని నుంచి 2 బిట్స్ వచ్చాయి కాబట్టి ప్రిపేర్ వెల్.